పాలమూరు పోరులో గెలిచేదెవరు? పాలమూరుగా పిలువబడే మహబూబ్ నగర్ జిల్లా 1952లో ఎంపీ నియోజకవర్గంగా ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 10 సార్లు కాంగ్రెస్ పార్టీ, 3 సార్లు బీఆర్ఎస్, 1 సారి బీజేపీ, అలాగే 3 సార్లు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలవడం జరిగింది. కాగా రాష్ట్ర రాజకీయాల్లోనే గొప్ప గుర్తింపు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకులు సూదిని జైపాల్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా గతంలో ఈ నియోజకవర్గంలో పోటీ చేసి గెలవడం జరిగింది. కాగా ప్రస్తుతం జరగబోయే ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి మండ్యం శ్రీనివాస్ రెడ్డి గారు బరిలో ఉండగా, బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రివర్యులు, అలాగే జిల్లాలో గట్టి బలమైన నాయకురాలు, అలాగే కేంద్రంలో మంచి గుర్తింపు ఉన్న నాయకురాలు డికే అరుణమ్మ గారు బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్లా వంశీచంద్రెడ్డి గారు బరిలో ఉన్నారు. చెల్లా వంశీచంద్రెడ్డి గారు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్ కూడా ఈ నియోజకవర్గం పరిధిలో ఉండడం విశేషం. కాబట్టి ఎలాగైనా సొంత గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని